రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలలో హోటల్స్ లో పనిచేసే వ్యక్తుల గురించి వారి యొక్క వివరాలు మరియు ఆధార్ కార్డు ఖచ్చితంగా హోటల్ యజమానులు ఫుల్ డీటెయిల్స్ విధిగా తీసుకుని వాటిని పోలీసులకు ఖచ్చితంగా అప్పగించాలని తిరుమల విజిలెన్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ ఈ హోటల్లో గాని ఈ మఠాల్లో గాని పనిచేసే వ్యక్తుల గురించి వారి యొక్క వివరాలు మరియు ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఈ హోటల్ యజమానులు గాని మరియు ఈ భక్తుల మఠాల్లో పనిచేసే వర్కర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా విధిగా తీసుకొని వాటిని పోలీసులకు ఖచ్చితంగా అప్పచెప్పవలను. తిరుమలలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా మాకు అందరి యొక్క ఆధార్ కార్డ్స్ మరియు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ విధిగా వచ్చి మాకు ఇవ్వవలను. అదేవిధంగా అనాథరైజ్ పర్సన్ తిరుమలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా అనాథరైజ్ పర్సన్స్ రాకుండా ఎవరైనా వచ్చినచో వారిపైన నిఘా ఉంచి వారిని బైండ్ ఓవర్ చేసి కిందికి దింపడం జరుగుతుంది. 32 మందిని చేశాము నిన్న. ఈ రోజు 27 మందిని చేశాం. దాంట్లో ఎవరు మైనర్ అయితే ఎవరు లేరు. మైనర్ లేదని ఉంటే మాత్రం వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి వాళ్ళకి గొప్ప చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా టీమ్స్ అంటే 1 టౌన్ 2 టౌన్ అదేవిధంగా విజిలెన్స్ CCS అందరం కలిసి టీమ్స్ డివైడ్ చేసి ఆ కన్సర్న్ ఏరియాలో ఎక్కడ ఉంటే తీసుకొనేసి వాళ్ళని తగు చర్య తీసుకుంటున్నాం.